కేసీఆర్ మా సీఎం చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు కొడతాం, బీఆర్ఎస్ ను బొందపెడతామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇప్పటి నుంచి మా నినాదం కొడదాం, బీఆర్ఎస్ ను బొందపెడతామని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ ప్రజలు మీ మొహం మీద ఉమ్మేసిన అహంకారం బలుపు ఏమాత్రం తగ్గలేదన్నారు. కేటీఆర్ నువ్వే బచ్చావి, నీతో మా సీఎం చర్చకు రావాలా అని ప్రశ్నించారు. ఇక అసెంబ్లీలో చర్చకు రమ్మంటే నువ్వు మీ తండ్రి ముందుకు రావడం లేదన్నారు. ప్రజలు చీకుడితే ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లకు పరిమితమైన మీకు మా రేవంత్ రెడ్డితో పోటీనా అని నిలదీశారు. పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చి ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ కూడా దొరకనట్టుగా చేసినటువంటి మీ పార్టీ మనుగడలేని పార్టీ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు 100 సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిస్తే ఆ సవాల్ను స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు, నీకు లేదు. నువ్వు బచ్చగాడివి. మా ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చలా తెలంగాణ సంబంధించినటువంటి అన్ని విషయాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం. మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు. మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ పరిమితం అవుతావు. నువ్వా మా ముఖ్యమంత్రితో చర్చలు చేసేది? నీకు సిగ్గు శరం. నీకు ఇంకా